కూడా రాని ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మీడియాలో కానీ మీ మీడియా సోదరులతో కానీ అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇది నిజం కాదా అని అడుగుతున్నాం. ఇవాళ డిఎస్సి పేరు మీద ఉద్యోగాల్లో ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో గత 10-15 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ స్పోర్ట్స్ కోటా అనేది ఏంటి? ఇవాళ మనం కొన్ని సినిమాల్లో కూడా చూసాం. ఇవాళ పేరు ఊరు లేని ఒక గ్రామానికి ఒక పేరు కావాలన్నా, ఒక ఊరు కావాలన్నా అక్కడ ఏదో ఒక ఆట, కబడ్డీయో, వాలీబాల్, క్రికెట్, కనీసం ఉరుకుడు రన్నింగ్, ఏదో ఒకటి ద్వారాగా పలానా గ్రామం నుంచి వచ్చిన పలానా వెంకటేశ్వరరావు గారు ఆ ఊరు నుంచి మండల స్థాయికి ఎదిగారు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎదిగారు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళారు, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్ళారు అంటారు. ఆ ఊరికి ఆ గ్రామానికి పేరు వస్తుంది. కాబట్టి అలాంటి దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ కోటా అనేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటి, అతనికి చదువు అంత ప్రాధాన్యత లేకపోయినా, అంటే ఆ మూర ప్రాంతాల్లో అంత చదువు అప్గ్రేడ్ ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి అక్కడ ఈ స్పోర్ట్స్ ద్వారాగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి పేరు తేగలడని చెప్పి స్పోర్ట్స్ కోటా అనేది పెడతారు. ఆ స్పోర్ట్స్ కోటాలో అతనికి ఎన్ని మార్కులని ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కోటాలో ద్వారాగా ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఈ రాష్ట్రానికి, ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి స్పోర్ట్స్ కోటాల్లో ఇవాళ మీకు మనం చూపించారు. ఆ జీవోలో బ్రిడ్జ్ అని ఒకటి పెట్టారు. అంటే పేకాట ఆడుకునేవాడు కూడా మార్కులు ఉన్నాయంట. అంటే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు, మీరు ఎటు తీసుకుపోతున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. మీరు చేతగాని అన్ని చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో, మన పార్టీలకు మనుగడ ఉండదన్న ఉద్దేశంతో అమలు కానీ ఆచర సాధ్యం అన్నీ కూడా ఏది అడిగితే అది చేసేయండి 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 అని చెప్పుకుంటూ పోయారు. ఇవాళ మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన అప్పు ఎంత ఈ రాష్ట్రానికి? మీరు ఈ 2 ఏళ్లలో చేసిన అప్పు ఎంత? 4,40,000 కోట్లు అప్పు చేశారు. ఓ పక్కన రాజధాని అని చెప్తున్నారు. రేపు వర్షాకాలంలో రాజధాని ఎలా ఉంటుందో మీరే చూస్తారు. రాజధానికి వ్యతిరేకత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకత కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకత కాదు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమరావతికి కానీ రాజధానికి కానీ వ్యతిరేకత కాదు. వాళ్ళు వ్యతిరేకత ఒక్కటే. ఇవాళ మావిగాన్ అన్న పేరుతో విజయవాడ, గుంటూరు, ఇవాళ ఏదైతే ఆ ప్రాంతం ఉందో మచిలీపట్నం పోర్ట్ ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా డెవలప్ చేయండి మావిగాన్ లాగా. అమరావతి రాజధాని కూడా ఉంటుంది. దానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ కాంగ్రెస్ పార్టీ దానికి మీకు అండగా ఉంటుంది. దానికి కూడా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. మీరేం చెప్పారు? బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ 2 రాజధానులు విడిపోయినప్పుడు 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంటే మీరు తట్టాపట్టా సర్చుకుని 2014లో వచ్చేసారు. ఇవాళ మీకు అమరావతి రాజధాని అని రాష్ట్రపతి గజెట్లో అమెండ్మెంట్ లో ఎప్పటి నుంచి ఇచ్చారండి? జూన్ 2 నుంచి రాజధాని ఇచ్చారు. 2024 నుంచి. 2014లో ఎందుకు ఇవ్వాలా? అంటే మీరు ముందు వచ్చేసారు. రాజధాని అంతా చూసుకుని అన్ని చేసుకుని ఆ డబ్బులు ఏంటి అయ్యేంటి చూసుకుని రావాలి. మీరు 2014లో రాజధాని భూములు తీసుకున్నారు. 33,000 ఎకరాలు రాజధానిలో ఫ్లాట్లు ఇచ్చారు, భూములు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఫ్లాట్లలో ఇప్పుడు ఎన్ని నివాస గృహాలు కట్టారో మీరు చెప్పండి. ఇవాళ మీరు పెద్ద పెద్ద కమిషనరేట్లు, డీజీపీ ఆఫీసులు, డిఐజీ ఆఫీసులు, లేకపోతే హైకోర్టు సముదాయాలు ఇవన్నీ కడుతున్నారు కదా. మీరు ఎవరైతే రాజధాని భూముల్లో కమర్షియల్ ఫ్లాట్లు ఇచ్చారో ఆ కమర్షియల్ ఫ్లాట్లలో మీరు ప్రభుత్వమే ఏదైతే మీరు ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ కమర్షియల్ ఫ్లాట్లో వరల్డ్ బ్యాంక్తోనో మీరు తీసుకున్న అప్పుల్లోనో దానికి కూడా ఒక అప్పు తీసుకుని ఆ రాజధాని ఇచ్చిన రైతులు ఏదైతే కమర్షియల్ ఫ్లాట్లో ఇవాళ భవనాలు కట్టి అది గవర్నమెంట్ భవనాలుగా తీసుకుని వాళ్ళకి అద్దె ఏర్పాటు చేయండి. ఆ రైతులకు మీరు భూమి ఇచ్చినట్టుకు సంతోషంగా ఉంటారు. మీరు అన్ని మానేసి పొద్దున్న లేచిన కాంచి రాత్రి పడుకునేదాకా జగన్మోహన్ రెడ్డి భజన తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎత్తుకోవడం తప్ప మీకు వేరే పనే లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రచారం మా కార్యకర్తలు మామూలు చేయనవసరంలా. ఈ రాష్ట్రంలో కూటమి చేసే ప్రచారం మాకు ఎక్కువైపోయింది. మీరు దయించి అలాగే చేయండి అని కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకి మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అలాగే ఈ 2 సంవత్సరాలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో
జరుగుతున్నటువంటి మీరు ఏదైతే అభివృద్ధి చేశారో, మేము అభివృద్ధికి ఏం వ్యతిరేకత కాదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే మేము మంచి అని చెప్తాం, మేము చెడని ఎప్పుడు చెప్పం. కానీ మీరు చెప్పుతుంది ఒక రకంగా ఉంటే జరుగుతుంది ఇంకో రకంగా ఉంది. అది మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది కూడా చూసుకోమని ఒక అపోజిషన్ పార్టీగా, ఒక అపోజిషన్ లీడర్గా మీకు సూచనలు ఇవ్వటం అనేది మా బాధ్యత. మేము గ్రామాల్లో తిరుగుతాం, మీకు రాజ్యాధికారం వచ్చింది, మీరు అధికారం అనేది ఒకటువంటి దాంట్లో ఉన్నారు మీరు. మేము అధికారం కోల్పోయి ఉన్నాం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళటానికి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళటానికి మేము మా కార్యక్రమాలు చేపడతాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది. అది మేము ప్రభుత్వాల దృష్టికి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఉంటాం. కానీ మీరు ఊరికినే ఏదో ఏదో మైకులు ఉన్నాయి కదా అని ఏదో నలుగురు మాట్లాడారని అంటే అయ్యే మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మేము ఆలోచన చేయవలసిన అవసరం లేదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజల పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల పక్షాన మీరు ఏదైతే చెప్పారో వాటి కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని మీ అందరి ద్వారాగా తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చారో మీరందరికీ నేను ఒకటే చెప్తున్నా, గతంలో జరిగినవన్నీ కూడా మర్చిపోండి. ఇవాళ భవిష్యత్తులో జరిగేవి, జరగబోయే అన్ని కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారు ఉన్నారో, మీరు చెప్పిందే రేపు జరుగుద్ది తప్ప ఎవడు చెప్పిందో కూడా జరగదని కూడా మీ అందరికీ నేను విన్నవించుకుంటూ, మీరు మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఉత్సాహాన్ని కానీ, 4వ తారీఖు పెంటపాడులో జరిగినటువంటి ఆ ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం కానీ, అలాగే కైకాల్ సీన్ గారి ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో, పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు యొక్క ఆధ్వర్యంలో పెంటపాడులో 4వ తారీఖు జరిగిన ఆ కార్యక్రమం విజయవంతం విషయంలో కానీ, అలాగే 5వ తారీఖు రోడ్ల మండల ప్రెసిడెంట్ బాపన్న గారు ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం విషయంలో కానీ, అలాగే ఈ రోజు ఏదైతే 9వ తారీఖు ఒక రచ్చ జరగాలి, ఒకవేళ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో కార్యకర్తల యొక్క మనోభావాల్ని కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాబట్టి ఈ రచ్చ వేదికలో మీరందరూ కూడా పాల్గొని మీ అందరు సూచనలు సలహాలు అన్ని కూడా చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని మీ అందరి తరపున నేను మీ అందరికీ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం అంతా దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడి నుంచి మనం ర్యాలీగా మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి ఆ రోడ్డు మీద బ్లాక్ బెలూన్లు ఎగరవేసి ఎవరింటికి వాళ్ళకి వెళ్దాం. అలాగే 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సూచనలు సలహాల మేరకు, ఆయన ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 12వ తారీఖు ఉదయం భారీ ర్యాలీతోని భారీగా నిదర్శన కార్యక్రమాలు చేస్తాం. మీరందరూ కూడా పెద్ద మనసుతో ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా మీ చేతుల ద్వారాగా మీ అడుగుజాడల్లో దిగ్విజయం చేయాలని మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.